హలో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం రాకెట్స్ని యూజ్ చేసి హ్యూమన్స్ని మూన్ మీదకి పంపించాం. కానీ ఒక్కసారి ఊహించుకోండి, భూమి నుండి అంతరిక్షం దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్లి ఒక ఎలివేటర్ ఉంటే వినడానికి చాలా ఫ్యాంటసీ లాగా ఉంది కదా. దీన్ని నిజం చేయడానికి జపాన్కు చెందిన ఒక కంపెనీ అయిన ఒబయాసి కార్పొరేషన్ ప్రస్తుతం ఈ స్పేస్ ఎలివేటర్ నిర్మించే ప్రాజెక్టుపై పరిశోధన చేస్తున్నారు. ఈ కంపెనీకి ప్రపంచంలో అత్యంత ఎత్తైన టవర్ అయిన టోక్యో స్కై ట్రీని నిర్మించిన రికార్డు కూడా ఉంది. ఈ కంపెనీ 2012లో స్పేస్ ఎలివేటర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. 2025 నుండి ప్రాజెక్ట్ నిర్మాణం స్టార్ట్ చేసి 2050 నుండి పనిచేయడం ప్రారంభిస్తుందని అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో కార్బన్ నానో ట్యూబ్స్ నుండి తయారు చేయబడిన 96,000 కిలోమీటర్ల పొడవు ఉన్న కేబుల్తో భూమిని అంతరిక్షానికి కనెక్ట్ చేసే విధంగా లక్ష్యం పెట్టుకుంది. అలాగే 200 కిలోమీటర్ల వేగంతో 30 మంది ప్రయాణికుల్ని ఒక వారంలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లేలా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్కి $100 బిలియన్ ఖర్చు అవుతుందని ఒక అంచనా ఉంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మన స్పేస్లోకి రాకెట్ లేకుండానే ట్రావెల్ చేయొచ్చు. సరే కానీ ఈ ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.